హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అసలు ఎలిమినేషన్ రౌండ్లో ఏం జరిగింది, ఎందుకు బిగ్ బాస్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది, నో ఎలిమినేషన్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంది, ఎలిమినేషన్ రౌండ్లో ఎవరెవరు ఉన్నారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో నిన్న ఓన్లీ ఫోర్ ఫ్యామిలీ మెంబర్సే రావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 5 ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు రాబోతున్నారు. ఎవరెవరు ఫస్ట్ రాబోతున్నారో, ఈరోజు హైలైట్ ఏం జరగబోతున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే ఓటింగ్ అనాలిసిస్ ప్రకారము ఈ వీక్ ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు లిస్ట్లో ఉన్నారో, ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. అలాగే కళ్యాణ్ పడాలకి షాక్ ఇచ్చినటువంటి యాక్టర్, హీరో అయినటువంటి పవన్, ఆ పిల్ల నాదిరా అని చెప్పి ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడం జరిగింది. ఇండైరెక్ట్గా కళ్యాణ్ పడాలకు షాక్ కూడా అయింది. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు అందరూ షాక్ అవుతారు. అలాగే తనుజ కూడా చాలా సిగ్గుపడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు, పవన్ తనుజ వాళ్ళిద్దరు కలిపి 7 సంవత్సరాలు ఒక సీరియల్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉండొచ్చు. మన బేబీ ఏదో మనకే తెలియదు. కానీ ఆ పిల్ల నాదిరా అనే డైలాగ్ పెట్టినప్పుడు తను సిగ్గుపడము, అలాగే పక్కన ఉన్న హరిత గారు కూడా సిగ్గుపడము చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో అలాగే నిన్న ఎపిసోడ్లో హైలైట్ అయిన విషయం ఏంటంటే, కళ్యాణ్ పడవాళ్ళ నాన్నగారు హైలైట్ అయిపోయారు. వచ్చిన 4 ఫ్యామిలీలో ఇమాన్యుల్ ఫ్యామిలీ, అలాగే బర్ని గారి ఫ్యామిలీ, దివ్య ఫ్యామిలీ, కళ్యాణ్ ఫ్యామిలీ, ఈవెన్ ముక్కు అవినాష్, ఈవెన్ నాగబాబు గారు వచ్చినా కూడా హైలైట్ అయింది ఎవరు నిన్న అంటే కళ్యాణ్ వాళ్ళ ఫాదరే. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ మాటలు ఎంత మంచిగా అనిపించినాయంటే, నీతితో బతకాలి, 10 మందికి నువ్వు ఆదర్శంగా ఉండాలి, కప్పు ముఖ్యం కాదు, మనిషి ముఖ్యము, ఎత్తు ముఖ్యము, ఎత్తు ముఖ్యం అంటే డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి, డబ్బులు ముఖ్యం కాదు, నీతితో ఎంత బాగున్నాం అనేది ముఖ్యము, అలాగే డబ్బులు ఎలా సంపాదిస్తున్నారో ముఖ్యం కాదు, 10 మందితో మెచ్చుకున్నారా లేదా, 10 మంది మెచ్చేలా మనం ఉండాలి. ఎంత బాగా చెప్పాడంటే, మధ్యతరగతి కుటుంబాలు ఇలాగే ఉంటాయి 100% వాళ్ళు నీతిగా బతకాలనుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎదగారు. మీరు మధ్య కుటుంబం చూడండి, ఎవరిని మోసం చేయరు. డబ్బున్న వాళ్ళు చూడండి, పేదవాడిని కొడుతుంటారు, వాళ్ళు కోట్లు సంపాదిస్తూనే ఉంటారు. ఏ కోటీశ్వరుడిని తీసుకున్నా ఎంట మొత్తం ఇవే ఉంటాయి. ఎవరిని అన్యాయం చేసిన పైసలు ఉంటాయి తప్ప నీతిగా సంపాదించిన పైసలు ఎక్కడ ఉండవు. ఒక మేస్త్రి తీసుకోండి, డైలీ 1000 రూపాయలు సంపాదిస్తాడు, తన లైఫ్ లాంగ్ అంతే ఉంటుంది. అదే మేస్త్రి పైన బిల్డర్ ఉంటారు. ఆ బిల్డర్లు ఎందుకు ఎక్కువ సంపాదిస్తుంటారు అంటే, బిల్డర్లు డబ్బులు కొట్టేస్తూ ఉంటారు ఎవరి దగ్గర, ఇల్లు అమ్మే వాళ్ళ దగ్గర. సో మేస్త్రి ఎప్పుడు మధ్యతరగతి కుటుంబం చెందినవాడు, బిల్డర్ ఎప్పుడు హై క్లాస్ మనిషి కాబట్టి డబ్బులు ఎక్కువ సంపాదిస్తాడు. మేస్త్రి మధ్యతరగతి కుటుంబం కాబట్టి అలాగే ఉంటారు. మధ్యతరగతి కుటుంబాలు ఎప్పుడు ఒకరిని కడుపు కొట్టాలని, ఒకరిని అన్యాయం చేయాలని ఆలోచన వాళ్ళకి ఎప్పుడు ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఉండేది ఆలోచన ఒకటే, మనం హ్యాపీగా బతుకుతున్నామా, అలాగే మన 10 మందికి ఆదర్శంగా ఉన్నామా, 10 మందిలో వాడు మంచోడు అనిపించుకుంటున్నామా అనే తాపత్రయం ఎప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు ఉంటుంది. సేమ్ అదే 100% కళ్యాణ్ పడవాల డాడీ కళ్యాణ్ పడవలకు చెప్పాడు, నువ్వు నీతిగా ఆడు, న్యాయంగా ఆడు, నువ్వు నీతిగా ఆడితే 100% గెలుస్తావు, అది ఆడియన్స్ చూసుకుంటారు. సో అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఈవెన్ నాగార్జున గారు కూడా షాక్ అయ్యారు తను మాట్లాడే మాటలకు. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు అందరూ క్లాప్స్ కొట్టడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది కళ్యాణ్ పడవాల మాటలు, వాళ్ళ డాడీ మాటలు. సో మీకు ఎంతమందికి నచ్చింది అనేది, లక్ష్మణ్ రావు గారు రియల్గా అంటే చాలా బాగా మాట్లాడారు. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈరోజు సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుందంటే, 5 ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే, ఫస్ట్ సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ రాబోతుంది, దాని తర్వాత సంజన గారి ఫ్యామిలీ రాబోతుంది, దాని తర్వాత రీతు చౌదరి ఫ్యామిలీ రాబోతుంది, దాని తర్వాత తనుజ ఫ్యామిలీ, దాని తర్వాత డిమాండ్ వాళ్ళ ఫ్యామిలీ రాబోతుంది. ఫస్ట్ సుమన్ శెట్టి ఫ్యామిలీ కోసం శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ పిల్లలు ఇద్దరు వస్తారు, కొడుకు కూతురు. అలాగే సెకండ్ సంజన గారి ఫ్యామిలీ కోసం సంజన గారి వాళ్ళ అమ్మ, అలాగే వాళ్ళ ఫ్రెండ్ రాబోతుంది. అలాగే రీతు చౌదరి కోసము అఖిల్ సర్దాక్ రాబోతున్నాడు, అలాగే వాళ్ళ బ్రదర్ రాబోతున్నాడు. తనుజ గారి కోసం హరిత గారు, అలాగే యాక్టర్ పవన్ రాబోతున్నారు. డెమాన్ పవన్ కోసం వాళ్ళ ఫ్రెండ్, అలాగే వాళ్ళ బ్రదర్ రాబోతుందని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే డెమాన్ పవన్కి ఈరోజు వాళ్ళ ఫాదర్ ఫోన్ కాల్లో సేవ్ చేయడం జరుగుతుంది. డెమాన్ పవన్ చాలా ఎమోషనల్ అవుతాడు. అలాగే తనుజ కోసం వచ్చినటువంటి పవన్, అలాగే హరిత గారు, మీ డాడీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు, నువ్వు కప్పుతో బయటికి రా, మీ డాడీ అనేది పుట్టస్వామి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి తనుజకు బాగా మోటివేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ ఒక డైలాగ్ కొడతాడు అర్జున్ రెడ్డి సినిమాకి వెళ్ళి, ఆ పిల్ల నాదిరా అనే డైలాగ్ కొట్టినప్పుడు కళ్యాణ్ పడాలని నెత్తి కిందికి వేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం క్రష్ ఫీలింగ్ నడుస్తుంది కదా. సో ఆ విధంగా
ఆ పిల్ల నాదిరా అన్నప్పుడు తను సిగ్గుపడము, హరిత గారు సిగ్గుపడము, ఇవన్నీ కొంచెం కొంచెం ఎక్కడో మ్యాచ్ అయినట్లు అనిపిస్తాయి. ఎందుకంటే తనుజ గారు సిగ్గుపడతారు, అక్కడ హరిత గారు కూడా సిగ్గుపడతారు. సో రెండిట్లో కొంచెం ఏదో కనిపిస్తుంది మనకు. అలాగే తనుజ ఫ్యామిలీ అయిపోయింది, డిమాండ్ ఫ్యామిలీ చాలా సెంటిమెంటల్గా ఉండబోతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ నిన్న ఇమాన్యుయల్ సేవ్ అయ్యాడు కదా, తర్వాత కళ్యాణ్ పడాల సేవ్ అవుతారు, దాని తర్వాత బర్నీ గారు సేవ్ అవుతారు, దాని తర్వాత డిమాండ్ పవన్ సేవ్ అవుతాడు. సో ఓవరాల్గా లాస్ట్ మిగిలింది ఏంటంటే సంజన గారు అలాగే దివ్యనికిత వీళ్ళిద్దరు మిగులుతారు. యాక్చువల్గా చెప్పాలంటే నిన్నటి ఆఫ్టర్నూన్ వరకు దివ్యనికితని ఎలిమినేషన్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఆలోచించింది. కానీ సడన్ డిసిషన్ మళ్ళీ ఏం తీసుకుందంటే, అరే ఈ రైవాలిటీ వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది కదా, ఆ గొడవ ఇంకా 2 వారాలు ఎక్స్టెండ్ చేస్తే మనకు టీఆర్పీ వస్తుంది కదా, ఎందుకు యూజ్ చేసుకోవద్దని చెప్పి బిగ్ బాస్ టీం మొత్తం ఆలోచన చేసి సాటర్డే ఎపిసోడ్ అయిన తర్వాత వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం వేసి బిగ్ బాస్ ఈరోజు ఎలాగైనా ఎలిమినేషన్ పెట్టొద్దు, దివ్యని కంపల్సరీ ఉంచాలి, ఎందుకంటే దివ్య వర్సెస్ ఆల్రెడీ మన తనుజ గొడవ జరుగుతుంది, దాన్ని ఎలాగైనా క్యాచ్ చేసుకోవాలని చెప్పి నో ఎలిమినేషన్ పెట్టడం జరిగింది. అందుకోసం వాళ్ళు ఆడిన స్ట్రాటజీ ఏంటంటే సంజన గారికి ఓట్లు తక్కువ వచ్చాయి అని చెప్పి పవర్ అస్త్ర అనేది ఒక అస్త్రం ఉంది ఎవరి దగ్గర, ఇమాన్యుయల్ దగ్గర. పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి నువ్వు సంజన గారిని సేవ్ చేయొచ్చు అని ఆ థాట్ లాగా తీసుకొచ్చి చివరి రౌండ్లో సంజన గారు వర్సెస్ దివ్యనికిత ఉంటారు. సో దివ్యనికితకు సంజన గారు ఉన్నప్పుడు నాగార్జున గారు ఇమాన్యుయల్కి అడుగుతారు, ఇమాన్యుల్ నువ్వు పవర్ అస్త్రా వాడతావా సంజన గారి కోసము, సంజన గారు కూడా ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు, సంజన కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, సో నీ ఇష్టం అని చెప్తారు. అప్పుడు ఇమాన్యుయల్ బాగా ఆలోచించి, అంతకుముందు ఏం చెప్తారంటే ఇమాన్యుయల్ మన సంజన గారు అమ్మ ఇమాన్యుయల్ నీకు నమ్మక ద్రోహం చేస్తుండు, నీకు వెన్నుపోటు పొడుస్తుండు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇమాన్యుయల్కి నమ్మకం అని చెప్తారు. అప్పుడు ఇమాన్యుయల్ బాగా ఆలోచించి అది ఎందుకు వచ్చిన కర్మరా నాయన, ఇప్పుడు సంజన గారిని సేవ్ చేసి అయిపోతుంది అని చెప్పి సంజన గారిని సేవ్ చేయడం జరుగుతుంది పవర్ అస్త్ర యూజ్ చేసి. అప్పుడు దివ్యనికిత ఆడియన్స్ ద్వారా సేవ్ అయ్యిందని చెప్పి చూపించి నో ఎలిమినేషన్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆడియన్స్ దృష్టిలో సంజన గారు ఎలిమినేషన్ కాబోతున్నా అని చెప్పి బిగ్ బాస్ వచ్చిన కంటెస్టెంట్ అందరినీ నమ్మించి ఇమాన్యుయల్ ద్వారా సేవ్ చేయబడతారు సంజన గారు. ఆ విధంగా సాక్రిఫైస్ చేసిందని చెప్పి తనకు బిరుదొచ్చేటట్లు మొత్తం సీన్ అంతా క్రియేట్ చేసిండ్రు. సో ఇక్కడ మంచోడు అనిపించుకోవడానికి మన ఎవరు ఇమాన్యుయల్కి ఒక పేరు రావాలని చెప్పి బిగ్ బాస్ టీము తనకు సపోర్ట్ చేస్తున్నట్లు చూపించారు. ఇది ఎలిమినేషన్ రౌండ్లో జరిగినటువంటి ఎలిమినేషన్ రౌండ్లో జరిగినటువంటి తతంగం. ఇది మొత్తం ఈ తతంగం వెనుక కారణం ఏంటంటే దివ్యానికితని సేవ్ చేయాలి, అలాగే ఇమాన్యుయల్కు మంచి పేరు రావాలి, అలాగే సంజన గారు కూడా సాక్రిఫైస్ నా కోసం ఇమాన్యుయల్ చేశాడని చెప్పి నిరూపించాలని చెప్పి మనల్ని నమ్మించడానికి ఇంత కట్టుకథ అల్లారని చెప్పి మనకైతే అప్డేట్ వచ్చింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అండి, ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ నైట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నేను మీ జ్ఞానేశ్వర్.